మెట్రో రైల్ ప్రాజెక్టుకు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఎన్వీఎస్ రెడ్డిని తప్పించింది. ఆయనకు అర్బన్ ట్రాన్స్పోర్ట్ సలహాదారు పదవిని ఇచ్చారు. మెట్రో రైల్ నష్టాల్లో ఉందని నడపలేకపోతున్నామంటూ ఇటీవల ఆయన కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలోనే ఆయన్ను తప్పించినట్లు తెలుస్తుంది. దీంతో ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. మెట్రోకు కొత్తగా ఎండీగా హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఎన్వీఎస్ రెడ్డిని తప్పించింది. ఆయనకు అర్బన్ ట్రాన్స్పోర్ట్ సలహాదారు పదవిని ఇచ్చారు. మెట్రో రైల్ నష్టాల్లో ఉందని నడపలేకపోతున్నామంటూ ఇటీవల ఆయన కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలోనే ఆయన్ను తప్పించినట్టు తెలుస్తుంది. దీంతో ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. మెట్రోకు కొత్త ఎండీగా హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. మెట్రో రైల్ సంబంధించి ఎండీగా ఉన్నటువంటి ఎన్వీఎస్ రెడ్డిని ఇప్పుడు తొలగించడం కొంత సంచలనంగా మారింది. ఎందుకంటే ఇటీవల అతను చేసినటువంటి వ్యాఖ్యలు మెట్రో రైలు నష్టాల్లో నడపలేము అంటూ కేంద్రానికి ఎన్వీఎస్ రెడ్డి రాసిన లేఖ కొంత రాజకీయ వర్గాల కలకలం వేసింది. ఒకవైపు హైదరాబాద్ మెట్రో మొత్తం దేశవ్యాప్తంగానే కొంత బ్రాండ్ ఇమేజ్ కలిగి ఉంది. సో నిత్యం వేలాది మందిని మెట్రోలో ప్రయాణికులు మొత్తంగా మెట్రోని యూజ్ చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం మెట్రో నష్టాల్లో ఉంది. సో ఇలాగైతే మేము నడపలేము అంటూ కొంత కష్టాల్లో ఉందని చెప్పేసి ఎన్వీఎస్ మెట్రో రైల్ కి ఎంపీగా ఉన్నటువంటి ఎన్వీఎస్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయ వర్గాలతో పాటు తెలంగాణలో దాని చుట్టూ తీవ్ర వివాదం డిస్కషన్ చేస్తాం. ఇలాంటి నేపథ్యంలో మొత్తంగా ఉన్న ఒక్కసారిగా ఎన్వీఎస్ రెడ్డి రాసిన లేఖ వివాదాస్పదం కావడంతో ఇప్పుడు అతన్ని ఏకంగా ఇప్పుడు ఈ మెట్రో రైలు ఎంపీగా ఉన్నటువంటి అతన్ని తొలగించి అతనికి ప్రభుత్వ అర్బన్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి సలహాదారుగా పెట్టారు. సో అతని నియామకం మొత్తంగా కూడా మొదటి మెట్రో రైలు ఏర్పాటు ఇప్పటివరకు ఎంపీగా ఉంటారు. సో అతను మెట్రో రైలు నడపడంలో కొంచెం సక్సెస్ఫుల్ గా ఉన్నప్పటికీ చివరిలో అతను లేఖ రాయడం మాత్రం ఆ కాంగ్రెస్ అధికార పార్టీ ఇబ్బందికర పరిణామం. ఈ నేపథ్యంలో అతన్ని వెంటనే ఆ ఎంపీ నుంచి తొలగించి అతనికి అర్బన్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన సలహాదారుగా అడ్వైజర్ గా పెట్టినారు. సో ఒకవైపు ఇదా ఉంటే మెట్రో రైలు సంబంధించి నూతనంగా హెచ్ఎండీఏ కమిషనర్ గా ఉన్నటువంటి సర్ఫరాజ్ అహ్మద్ అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. సో సర్ఫరాజ్ చాలా సుదీర్ఘ అనుభవం ఉంది. గత నల్గొండ జిల్లా కలెక్టర్ గా, అదేవిధంగా హైదరాబాద్ ఢిల్లీలో కూడా తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ లో పనిచేస్తున్నారు. సుదీర్ఘ అనుభవం ఉంది. అతను సక్సెస్ఫుల్ గా అన్ని విషయాల్లో డీల్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అతనిపై ప్రభుత్వం మరింత అదనపు బాధ్యతలు. సో ప్రస్తుతం అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. దీంతో ఇప్పుడు సర్ఫరాజ్ మెట్రో ఎంపిక బాధ్యతలు అప్పచెప్పడం ఎన్వీఎస్ రెడ్డిని తొలగించడానికి కూడా ఇప్పుడు కొంత చర్చ జరుగుతూ ఉంది. ఎన్వీఎస్ రెడ్డి లాంటి వ్యక్తి అసలు ఈ మెట్రో రైలు సంబంధించి ప్రభుత్వానికి సంబంధం లేకుండానే కేంద్రానికి లేఖ రాస్తారా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం కనీస సమాచారం చెప్పకుండా లేఖ రాస్తారా, అతను దీని వెనుక అతని ఉద్దేశం ఏంటి, అసలు ఏం చెప్పదలుచుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ సర్కార్ని ఇబ్బంది పెట్టేలా అతను ఏమైనా వ్యవహరించాడా అనే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అనేక అంశాల పట్ల కొంత ఇటీవల పరిణామాలు వరుసపెట్టి పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్గా మారుతున్నాయి. ఒకటి మొదటగా యూరియా కొత్త కావచ్చు, అదే సందర్భంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, అదే సందర్భంలో తాజాగా ఈ ఆరోగ్యశ్రీ బస్సులు. ఇలాంటి తరుణంలో ఒకవైపు అన్ని ఇష్యూస్ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందిగా మారి ఒకదాని ఒకటి ప్రభుత్వం డీల్ చేస్తున్న క్రమంలో మెట్రో రైలు సంబంధించి అందులో ఉన్న హైదరాబాద్ ఇష్యూస్ అది చాలా మెట్రో రైలు అనేది చాలా కీలకంగా ఉంది హైదరాబాద్ సంబంధించి ఇమేజ్. అలాంటి కీలకంగా ఉన్నటువంటి హైదరాబాద్ మనయారంగా ఉన్నటువంటి మెట్రో రైలు నష్టాల్లో ఉందని చెప్పేసి కేంద్రానికి లేఖ రాయడం కొంత తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే క్రమంగా భావిస్తున్నట్టు. ఈ నేపథ్యంలోనే అతన్ని మెట్రో రైలు ఎంపీగా తొలగించడానికి తెలుస్తోంది. అదే సందర్భంలో అతన్ని ప్రభుత్వ సలహాదారుగా అర్బన్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి సలహాదారుగా పెట్టుకున్నారు. సో మరి నెక్స్ట్ ఏం జరగబోతుందని చూడాలి. సో ఇచ్చిన క్రమంలో అర్థం పనిచేస్తున్నారు సర్ఫరాజ్.
సో పూర్తి గా నెక్స్ట్ ఎవరిని నియమిస్తారు. సో అదే సందర్భంలో ఎన్వీఎస్ రెడ్డి రాసిన లేఖకు కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుంది, కేంద్రానికి ఎలాంటి స్పందన వస్తుంది, ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం వేచి చూస్తుంది. సో మెట్రో రైలు సంబంధించి ఇప్పటికే అది పబ్లిక్ ప్రైవేట్ అంటే బీజేపీ చూస్తా ఉంది. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఎన్వీఎస్ రెడ్డి లేఖ రాయడం మరి నెక్స్ట్ మొత్తంగా కూడా ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారింది. సో ఇది ఒకటే రాజకీయంగా పాటుగా మొత్తం హైదరాబాద్ మెట్రో ప్రయాణికులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో మెట్రో రైలు సంబంధించి నష్టాల్లో ఉందంటే భవిష్యత్తులో నడపలేక చేతులు ఎత్తేస్తే ఇక మెట్రో రైలు వాడుతున్న ప్రయాణికుల పరిస్థితి అదే జరిగితే చాలా మంది ప్రయాణికులు అంటే ఇప్పుడు మెట్రో రైలు ద్వారా ఎల్బీ నగర్ నుంచి మాదాపూర్ ఎంతో మంది వేలాది మంది ఐటీతో పాటు ఇతర రెగ్యులర్ కూడా ఉద్యోగస్తులు ఎంతో మంది మెట్రో రైలు వాడుకుంటారు విద్యార్థులు. అలాంటి వారికి మెట్రో రైలు కనుక ఒకవేళ భవిష్యత్తులో నష్టాలు ఉందని నీతి వేస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది. సో అది అల్టిమేట్ గా హైదరాబాద్ సంబంధించి ప్రయాణికులు ట్రాన్స్పోర్ట్ పైన మరింత భారం పడుతుంది. సో అదనపు బస్సులు కావచ్చు ఇతర సంఖ్యమిస్తారు కాబట్టి మా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం మరి వేరే వాళ్ళకి అప్పచెప్తుందా, కేంద్రం ఏం చేస్తుంది మాత్రం చాలా ఆసక్తిగా మాట్లాడుతుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.